అందరికీ నమస్కారం. 2025 మార్చి నెలలో ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగానే, ఈ మార్చి నెల మొత్తం కూడాను అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చేతి వృత్తుల వారికి కావచ్చు, ఉద్యోగాల్లో బదిలీలు అవుతూ ఉంటాయి, అయినా కానీ అనుకూలంగానే ఉంటుంది. ఇలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా వ్యవసాయ రంగం వారికి వీరికి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో వారు అనుకున్న పంట అనుకున్నట్లుగా ఉండడము, అనుకున్న రేటుకి గిట్టుబాటు ధర రావడము, చక్కగా ఉండడము, మీ యొక్క చుట్టుపక్కల వారి సలహాలు మీరు విని దాన్ని పాటించి మీరు ఇంకా లాభాన్ని పొందడం కనపడుతూ ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం వారు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పని కనబడట్లేదు. చక్కగా మీరు వ్యవసాయాన్ని కొనసాగిస్తూ చక్కటి లాభాన్ని చవిచూస్తారు. ఇక ఉద్యోగ విషయానికి వస్తే అనుకూలంగా ఉంటుంది. వీరికి స్థల మార్పులు తప్పవు, అంటే బదిలీలు తప్పకుండా అవుతూ ఉంటుంటాయి. తద్వారా మీకు లాభం కలుగుతుందే కానీ నష్టం కలగదు. కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మీకు ఎక్కడ వచ్చినా సరే అది మీకు అనుకూలంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆ విధంగా కనుక మీరు ముందుకు పోతూ ఉంటారు. తర్వాత రాజకీయ రంగం వారు కూడాను అంతే. అనేక చోట్ల తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి వీరికి కనపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ గతంలో ఉన్నటువంటి మీ మంచి ఏదైతే ఉందో అది మీ మీద ప్రభావం చూపించి, ఆయన వస్తున్నట్ట, చాలా మంచివాడు, ఏదో ఒకటి మనకు చేస్తాడు అని చెప్పేసి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో రాజకీయపరంగా వాళ్ళు మీకు కొన్ని కొత్త విషయాలు నేర్పడం కోసం కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కావచ్చు, సీనియర్లు అయిన వారు కావచ్చు, మీకంటే సీనియర్లు మిమ్మల్ని అనేక చోట్లకి తీసుకొని వెళ్ళి కొత్త విషయాలని మీకు పరిచయం చేసే ఆస్కారం కనబడుతూ ఉంది. చక్కటి వాక్చాతుర్యంతో ఈ రాజకీయ రంగంలో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి రాజకీయ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. మీ నియోజకవర్గం కావచ్చు, మీ యొక్క గ్రామం కావచ్చు, ఏదైనా సరే దానికి చేయవలసిన మంచిని చక్కగా పూర్తి చేస్తారు. మీ పై అధికారుల నుంచి ఆర్థికంగా మీకు ధనం వచ్చి ఆ ధనాన్ని చక్కగా ఆ యొక్క గ్రామానికి, నియోజకవర్గానికి ఖర్చు పెట్టి మీ సమస్యలు, మీరు పరిపాలిస్తున్న ప్రదేశంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను తీర్చుకొని చక్కటి పేరు తెచ్చుకునేది ఈ రాజకీయ రంగం వారికి కనబడుతూ ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. చక్కగా చదువుకుంటారు. కాకపోతే తెల్లవారుజాము 4 గంటలకు లేచి చదువుకోవడం అనేది ఇంకా ఉత్తమము. ఆ విధంగా చదువుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. తద్వారా మీరు పరీక్షల్లో కూడా ఉన్నత స్థానాన్ని చవిచూస్తారు. ఆ విధంగా మీ విద్యార్థి దశ బాగుంటుంది. ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. మీరు ఎంత కష్టపడి చదివితే అంత మీకు మంచి ఫలితాన్ని మార్కులతోటి మీరు మీ పెద్దవాళ్ళకి చూపించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు కాస్త కష్టపడి చదవాలి. మీకు అంతా వచ్చినవే ఎగ్జామ్స్లో వస్తాయి అయినప్పటికీ 1-2 సార్లు చదువుకోవడమే ఉత్తమము. తద్వారా మాత్రమే మీకు చక్కటి మార్కులు వచ్చే ఆస్కారం కనబడుతుంది. తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏ వ్యాపారమైనా చేయండి, అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనపడుతూ ఉంటుంది. తద్వారా మీ వ్యాపారము మిమ్మల్ని చూసి మీకు అప్పుడే మీలాగా వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ సలహాలు తీసుకుంటారు. వారికి మీరు చక్కటి సలహాలు ఇస్తారు. మీ వల్ల నేను ₹1 తినగలుగుతున్నాను, నా భార్యా బిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాను అనే పేరు ఈ వ్యాపారస్తులకు వచ్చే ఆస్కారం కనపడుతూ ఉంది. అంత మంచి వ్యాపారాన్ని మీరు చేస్తూ మీ సలహాలు తీసుకున్న వారికి కూడాను చేయించే ఆస్కారం కనబడుతూ ఉంది. కాకపోతే ఈ వ్యాపారస్తులు, మీ కింద ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ సలహాలు తీసుకునేటువంటి వాళ్ళని వెన్నంటి ఉండి భుజం తడుతూ చేయిస్తే మీ పేరు అమోఘంగా మారుమోగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదొక్కటి వ్యాపారస్తులు చేయండి. కానీ వ్యాపారం కూడాను మంచిగా సాగుతుంది మీది. ఎక్కడ స్టాక్ లేకుండా అమ్ముకొని చక్కగా
కొత్త స్టాక్ తీసుకొని వచ్చుకొని చేసేంత బాగా అమ్ముడుపోతుంది. మీకు అన్ని రంగాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక వైన్స్ వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంతా బాగున్నట్టే కనపడుతుంది. బాగా జనం వస్తున్నారు, నా స్టాక్ అంతా అమ్ముడుపోయింది అని కనపడుతుంది. కానీ వచ్చిన డబ్బులు ఏమవుతాయో తెలియదు. అదొకటి గమనించుకోండి. ఉన్న డబ్బులు మొత్తం కూడా గల్లాపెట్ట ఫుల్గా నిండింది, అది తీసి అదంతా ఒక బస్తాలోకి వేసాం, ఇంకో బస్తా కూడా నిండటానికి రెడీగా ఉంది, అంత డబ్బు వస్తుంది. పెట్టుబడి పెట్టినా కానీ మీరు మంచి లాభాన్ని చవిచూస్తారు, కానీ ఒక రూపాయి కూడా మిగలదేమో అన్నంత ఖర్చు మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైన్స్కి సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. డబ్బులు చేతికి కనపడతాయి. ఉదాహరణకి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఈ వైన్స్ వ్యాపారం వాళ్ళది ఉదాహరణకి చెప్పాలి అంటే, ఒక బ్యాంకులో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. అతడు డబ్బులు కౌంటర్ దగ్గర డబ్బులు తీసుకొని కౌంటర్ దగ్గర ఉన్నాడు. గల్లాపెట్ట నిండా డబ్బులు కూడా, కానీ ఒక రూపాయి కూడా తను వాడుకునే పరిస్థితి ఉండదు. మొత్తం కూడా లెక్కప్ప చెప్పాలి. ఆ యొక్క మేనేజర్కి, ఆ సిబ్బందికి లెక్కప్ప చెప్పాలి కదా. కానీ కంటి నిండా డబ్బు మాత్రం కనపడుతుంది క్యాషియర్కి, కానీ తంది కాదు. ఆ విధమైన పరిస్థితి ఈ వైన్స్ వ్యాపారం వల్ల కనపడుతుంది. అంతా మీదే కానీ మీది కాదు అన్నట్టుగా ఉంటుంది. చివరికి ఒక రూపాయి కూడా మీకు మిగలదు. ఇంత సంపాదించాం, పొద్దు నుంచి ఇంత రష్ ఉంది, ఇంత 2 బస్తాలకు డబ్బులు వచ్చినాయి, ఏమైనాయి అంటే లెక్క తెలియదు. అనుకోని ఖర్చులు కొంత లెక్క తెలిసినా కొంత మాత్రం లెక్క తెలియనంత ఖర్చు వచ్చేస్తుంటుంది. కాబట్టి ఆ విధమైన కష్టాలు వైన్స్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఉన్నాయి. అదొక జాగ్రత్త వహించండి. ఇక అన్ని రంగాలుగా ఆరోగ్యంగా బాగుంటారు ఈ రాశివారు. చక్కటి మార్గదర్శకులుగా ఈ రాశివారు కనపడుతూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. ఇంట్లో వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారు ఇంట్లో కూడా ఆనందం కనపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. పెద్దవారి సలహాలు తీసుకోవడం, అందరినీ స్నేహభావంగా తీసుకొని అందరితో సరదాగా గడుపుతూ ఉంటారు. అంత బాగుంటుంది ఈ రాశి వారికి. కాబట్టి ఆ విధమైనటువంటిది వెళ్తూ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఇంకా బాగుంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రదక్షిణ నమస్కారాలు, దర్శనము ఇటువంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల ఇంకా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ మీ యొక్క ఈ రాశి వారి యొక్క జీవితాలని అనుకూలంగా మార్చుకొని ఈ మార్చి నెల మొత్తం కూడాను మీకు శుభం కలగాలి, సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.